హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు మరొక ట్రెడిషనల్ వంట మజ్జిగ పులుసు. దీనికి ముందుగా ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయలు, టమాటాలు, ఉంటే ములంకాడలు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న ముక్కల మీద ముక్కలకి తగినంత ఉప్పు ఇలా వేయడం వలన ఉప్పులో ఉడికి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పసుపు, అర గ్లాసు నీళ్లు పోసుకుని మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఈ లోపుగా మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క, నేను ఒక మిరపకాయ వేసుకున్నాను, మీకు ఇష్టమైతే కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను శనగపిండి, ఒక పావు చెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లోనే వేసి పౌడర్గా ఆడుకున్నాక అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా వేసుకుని మిక్సీ ఒకసారి తిప్పి పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన శనగపిండి మొత్తం పెరుగుకి అంటే మజ్జిగ ఉడికిన ముక్కల్లో పోసేటప్పుడు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మజ్జిగ పోసేటప్పుడు సిమ్లో పెట్టి పొయ్యాలి. సిమ్లో పెట్టి ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని ఉడికిన ముక్కల మీద పోసి సిమ్లోనే ఉడకనివ్వాలి. సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్నాక మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పైన పులుసుకి తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకుని ఆ పైన కొత్తిమీర కూడా వేసుకుని ఆపి పోపు వేసుకోవాలి. పోపుకి మూకుడు పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నూనె, 1 ఎండుమిరపకాయ, ఒక పావు చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు వేసి పోపు బాగా వేగే వరకు కలిపి ఆ పైన ఇంగువ కూడా వేసుకుని ఆ పోపుని ఈ పులుసు మీద వేసుకోవాలి. రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.